మీరు ఎప్పుడైనా ఎవరో వ్యక్తి స్థానంలో అడుగుపెట్టడం ఆలోచించారా? ముఖ్యంగా ఆ వ్యక్తి అపరివర్తనీయుడిగా అనిపిస్తే. ఈ రోజు కథ మనకు నిజమైన ఆధ్యాత్మిక వారసత్వం ఎలా ఉంటుందో ఎలియా నుండి ఎలీషా వరకు జరిగిన అసాధారణ మార్పు ద్వారా చూపిస్తుంది. ఈ భాగం యొక్క హృదయం మనకు నేర్పేది ఏమంటే, నిజమైన ఆధ్యాత్మిక నాయకత్వం బలవంతంగా పొందదు. అది విశ్వాసపూర్వక పట్టుదలతో, దైవ నియామకంతో స్వీకరించబడుతుంది. ఎలీషా తన పిలుపుకు సిద్ధమవుతున్నాడో చూడండి. 3 సార్లు ఎలీషా అతనితో ఇక్కడే ఉండు అన్నారు. కానీ ప్రతిసారి ఎలీషా ఇలా స్పందిస్తారు: ప్రభువు జీవించినట్లు మీరు జీవించినట్లు నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అతను తక్కువ ఆశీర్వాదంతో లేదా ముందస్తు స్వతంత్రతతో సంతృప్తి చెందడాన్ని తిరస్కరిస్తాడు. ఇతరులు ఎలియా వెళ్లిపోతున్నారని అతన్ని దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించినప్పుడు అతను సింపుల్గా అవును నాకు తెలుసు కాబట్టి నిశ్శబ్దంగా ఉండండి అంటాడు. అతని దృష్టి అసలు తరబడదు. కీలక క్షణం వస్తుంది. ఎలీషాను తీసుకెళ్లే ముందు ఎలియా ఎలీషాను ఏమి చేయగలనని అడిగాడు. ఎలీషా అభ్యర్థన ధైర్యంగా ఉంది. మీ ఆత్మలో రెట్టింపు భాగాన్ని నాకు వారసత్వంగా ఇవ్వు. ఆ రోజుల్లో ద్విగుణ భాగం అనేది పెద్ద కుమారునికి లభించే వారసత్వ హక్కు. ఎలియా శక్తి రెండింతలు కావాలని కాదు. అతను తాను నిజమైన ఆధ్యాత్మిక వారసుడిగా గుర్తించబడాలని కోరుకుంటున్నాడు. ఎలియా స్పందన ఆసక్తికరంగా ఉంది. నీవు కష్టమైన విషయాన్ని అడిగావు, అయినా నేను నీ నుండి తీసుకుపోయే సమయంలో నువ్వు నన్ను చూస్తే అది నీదవుతుంది. ఈ మార్పు నాటకీయంగా జరుగుతుంది. ఒక అగ్ని రథం కనిపిస్తుంది. ఎలీషా సుడిగాలిలో పైకి తీసుకువెళతాడు. ఎలీషా అరుస్తూ నా తండ్రి ఇశ్రాయేలు రథాలు కుదేర్లు అని అంటాడు. తరువాత అతను ఎలీషా వస్త్రాన్ని తీసుకుని యోర్దాను నది వద్ద తన మొదటి పరీక్షను ఎదుర్కొంటాడు. ఎలీషా దేవుడైన యెహోవా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అతను నీటిని కొడుతూ అడిగాడు. అది విడిపోయినప్పుడు ఎలియా కోసం విడిపోయినట్లే ఇతర ప్రవక్తలు ఎలియా ఆత్మ ఎలీషాపై విశ్రాంతి చెందిందని గుర్తిస్తారు. కాని ఎలీషా కేవలం ఎలీషా 2.0 కాదు. అతను అదే ఆధ్యాత్మిక అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ అతని సేవకు తన స్వభావం వస్తుంది. అతను ప్రజలను వారి అవసరాల్లో కలుసుకుంటాడు. పట్టణపు నీటి సరఫరాను శుద్ధి చేయడం, విధవ నూనెను విస్తరించి ఆమె కుమారులను బానిసత్వం నుండి రక్షించడం, పిల్లవాడిని మరణం నుండి లేపడం చేస్తాడు. ప్రతి అద్భుతం దేవుని శక్తిని చూపిస్తుంది, సాధారణ జీవితాలను అసాధారణంగా తాకుతుంది. ఈ సత్యాలను ఈ రోజుల్లో ఎలా వర్తించాలి? నిజమైన ఆధ్యాత్మిక వారసత్వం కేవలం పదవిలో నాయకత్వం గురించి కాదు. అది ఆధ్యాత్మిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాక దానికి వ్యక్తీకరణను అభివృద్ధి చేయడంలో ఉంది. దీని గురించి ఆలోచించండి. ఎలియా ఆత్మను స్వీకరించి వేరే విధంగా వ్యక్తీకరించాడు. ఎలియా తరచూ ఒంటరిగా ఉండేవాడు, ఎదురుదాడి స్వభావం కలవాడు. ఎలీషా ప్రజల మధ్య సంచరించేవాడు, నీటిని స్వచ్ఛం చేయడం, వనరును విస్తరించడం, జీవాన్ని పునరుద్ధరించడం. ఈ రోజుల్లో క్రైస్తవ నాయకత్వాన్ని గమనిస్తే చాలామందికి సమతుల్యత సాధించడంలో ఇబ్బంది. కొంతమంది తమ ముందున్న వారిని అనుకరించడంలో అంతగా ప్రయత్నిస్తారు, తాము తమ స్వంత గొంతును అభివృద్ధి చేసుకోలేరు. మరికొందరు ఒరిజినల్గా ఉండాలని ముందుగా ఏర్పడిన జ్ఞానం పునాది నుండి వేరుపడిపోతారు. కానీ ఎలీషా మనకు మెరుగైన మార్గాన్ని చూపిస్తాడు. ఈ పాఠాన్ని నేను వ్యక్తిగతంగా నేర్చుకున్నాను. కొన్ని దశాబ్దాల క్రితం పాస్టర్గా ఉన్నప్పుడు దేవుడు నన్ను సువార్త ప్రచారకుడిగా ఉండటం నుండి పాస్టర్గా మారమని దారి మళ్లించాడు. ఆ సమయంలో ఆయన నన్ను నా స్నేహితుడు, మార్గదర్శకుడు సామ్ ఫెన్ పక్కన ఉంచారు. ఆయన తన సంఘాన్ని దశాబ్దాలుగా నడిపారు. ప్రధాన నాయకుడిగా ఉన్న నేను మరొకరి నాయకత్వానికి లోబడి వారి నుంచి నేర్చుకోగలనని అనుమానం కలిగింది. అప్పుడు సామ్ మాటలు చెప్పారు, అవి నా దృష్టికోణాన్ని శాశ్వతంగా మార్చేశాయి. సామి, నీవు రెండవ వ్యక్తిగా ఉండలేకపోతే నీవు ఎప్పుడూ ముందుండే వ్యక్తిగా ఉండకూడదు. ఆ సరళమైన నిజం నా హృదయాన్ని తెరిచింది. శక్తివంతమైన మార్గదర్శక సంబంధాన్ని ప్రారంభించింది. మనలను ప్రజలు పోల్చిన ఆ పోలికలను ఇద్దరం పట్టించుకోకుండా ఉండడం నేర్చుకున్నాం.
దాని బదులు ఎలీషా లాగా నేను సామ్ నిర్మించిన ఆధ్యాత్మిక పునాదికి గౌరవం ఇచ్చాను. అదే సమయంలో నా ప్రత్యేక మంత్రిత్వ విధానాన్ని అభివృద్ధి చేసుకున్నాను. నేర్చుకునే కాలం పూర్తయ్యాక నేను తిరిగి నా సువార్త ప్రచార మంత్రిత్వానికి వెళ్ళాను. కానీ ఆ కాలంలో నేర్చుకున్న అమూల్యమైన పాఠాలను నాతో తీసుకెళ్లాను. ఇప్పుడు సామ్ ప్రభువుతో ఉన్న ఆయన ప్రభావం దేవుడు నాకు ఇచ్చిన మంత్రిత్వం ద్వారా ఇంకా కొనసాగుతోంది. వెనక్కి చూసినప్పుడు నేను ఈ రోజు చేస్తున్న చాలా విషయాలు ఆయన మార్గదర్శకత్వం వల్లనే అని తెలుస్తోంది. ఈ అనుభవం నాకు నిజమైన ఆధ్యాత్మిక వారసత్వం అనేది పోల్చడం, పోటీ పడడం గురించి కాదని నేర్పింది. దేవుడు నీ కోసం సిద్ధం చేసిన దాన్ని వినయపూర్వకంగా లోబడి విశ్వాసపూర్వకంగా సేవ చేయడం వల్ల పొందాలి. కొన్నిసార్లు దేవుడు నీకు ముందున్న దానికి సిద్ధం చేయడానికి సహాయక పాత్రలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. మొదటిగా ఆధ్యాత్మిక అధికారము విశ్వాసపూర్వకమైన పట్టుదల ద్వారా వస్తుందని గుర్తించు. నిజమైన నాయకత్వానికి ఎలాంటి షార్ట్కట్లు లేవు. అలాగే గొప్ప నాయకుడిని అనుసరించడం అంటే వారిని ఖచ్చితంగా అనుకరించడం కాదు, వారి ఆత్మను మోస్తూ మీ స్వంత పిలుపును అభివృద్ధి చేసుకోవడమే. మూడవది, నిజమైన ఆధ్యాత్మిక శక్తి వ్యక్తిగత ప్రతిష్ట కోసం కాదు, ఇతరుల అవసరాలను తీర్చడానికి అని గుర్తుంచుకో. నాలుగవది, దేవుడు మార్పును స్పష్టంగా చూపించే వరకు నీ గురువు దగ్గరే ఉండేందుకు సిద్ధంగా ఉండాలి. మరియు చివరగా, మీ పూర్తి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అన్వేషించడంలో ఇతరులు నిన్ను నిరుత్సాహపరచనివ్వకు. ఈ కథాశక్తి దేవుడు ఆధ్యాత్మిక అధికారాన్ని ఒక తరం నుండి మరొక తరానికి ఎలా బదిలీ చేస్తాడో మనకు చూపించడంలో ఉంది. మనము లేదా ఇతరులను నాయకత్వానికి సిద్ధం చేస్తే సూత్రాలు ఒకేలా ఉంటాయి. దేవుడు మార్పును స్పష్టంగా చూపించే వరకు దగ్గరగా ఉండి దృష్టిని నిలుపుకుని విశ్వాసంగా ఉండండి. ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మిక నాయకత్వం శక్తిని లాక్కోవడం గురించి కాదు, సహనంతో, నిరంతర విశ్వాసంతో దేవుడు సిద్ధం చేసిన దాన్ని స్వీకరించడం గురించి.